కేసీఆర్ గారు కూతురైన సోదరి కవిత ఒక విలేకరుల సమస్య మాట్లాడుతున్నప్పుడు ఒక విలేకరు ప్రశ్నించాడు, నాలాగానే ఉంటుంది తల్లి అని చెప్పి, తల్లి రూపం మీ రూపంగానే ఉన్నది అని. అబ్బాబాబాబా, అదే తెలంగాణ తల్లి రూపం మీ రూపం ప్రకటిస్తే అయితే నేను కూడా తెలంగాణ బిడ్డను కదా, అందుకోసం నా రూపం ఉండవచ్చు అని. కేసీఆర్ బిడ్డ రూపం తెలంగాణ తల్లి అయిపోయింది మనం. ఓకే ఓకే, సింపుల్ విషయం. ఆమె చెప్పుకున్న ఇంటర్వ్యూ మీరు చూసుకున్నాము, మాకు తెలుసు. నేను దాంట్లో ఇంకో సాక్ష్యం చెప్తున్నాను. ఆమె చెప్పింది ఒక విలేకరు అడిగిన ప్రశ్న మీకు వినిపిస్తాను. నిజం అదే. ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఆ తెలంగాణ తల్లి రూపం మీ రూపం ఉన్నదని చెప్పి సోదరి కవిత గారిని ప్రశ్నిస్తే నవ్వుతూ, అంటే అవును నేను కూడా తెలంగాణ కృష్ణ అన్నది ఏంటంటే తెలంగాణ తల్లులు ఎందరో తెలియదు, కానీ తెలంగాణ తల్లి ఆల్రెడీ కేసీఆర్ తెచ్చిండు అని ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పకుండా కవిత ఇంటర్వ్యూలో చెప్పిందని. నీ కవిత ఇంటర్వ్యూ తప్ప నీ దగ్గర సాక్ష్యాలు ఎవరు అర్థం అంటే అర్థమైంది. ఈ తెలంగాణ రాష్ట్ర సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా కేసీఆర్ ప్రకటించలేదు. ఆయన పార్టీ ఆఫీస్కు మాత్రమే తెలంగాణ తల్లి విగ్రహం పరిమితమైంది. దానితో పాటు అన్ని కలెక్టరేట్ల ముందు కేసీఆర్ విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు, అధికారికంగా చేయలేదు. అంటే అధికారికంగా తెలంగాణ తల్లిని కేసీఆర్ ప్రకటించలేదు. కానీ అది నీకు తెలుసు, కానీ ఎగ్జాంపుల్ ఏం చూపిస్తున్నావు? కవిత ఓ టీవీ ఛానల్లో ఎట్లా ఉండబోతుందని అడిగితే ఎట్లా ఉంటుంది, నా లెక్కనే ఉంటుందని ఆమె చెప్పింది. అది తప్ప సాక్ష్యం నీ దగ్గర లేదు. దీన్ని కూడా ఎంతరో తల్లులు అని చెప్తున్నావు, అధికారికంగా లేని తల్లులను కూడా తల్లులుగానే గుర్తిస్తున్నాను. మరి గుర్తించి ఎట్లా గుర్తిస్తావు? నా రూపం ఉండడానికి అవకాశం వచ్చిందని అన్నాను. ఓకే ఓకే, దానికి ఇంకా వాస్తవం తెలిసే విధంగా నిజమే అనడానికి సాక్ష్యం నేను చెప్తున్నాను. నేను మళ్ళీ ప్రెస్ మీట్ గా తీసుకురా. ఒక రోజు మా సోదరుడు మంత్రి ధర్మపురి నుంచి గెలిచిన మంత్రి కపులేశ్వర్ గారు, ఆయన మాల కాబట్టి పేరు తెలియదు. ఒక సమయంలో ఆయన నియోజకవర్గంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కవిత ముఖ్య అతిథిగా పిలిచారు. ఆవిష్కరించడానికి కవిత గారిని ముఖ్య అతిథిగా పిలిచారు. ఆ ముఖ్య అతిథిగా పిలిచడం వల్ల వచ్చిన కవిత గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నువ్వు నాకు అర్థం కాదన్నా, నువ్వు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేస్తున్నావు? నాకేం అర్థం కాదు. ఎందుకు చేస్తున్నావు ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా? యాక్చువల్గా కేసీఆర్ ఒక తెలంగాణ తల్లిని ప్రకటించిండు, రేవంత్ రెడ్డి గారు ఒకరు ప్రకటించాలని చెప్పదలుచుకున్నావా? అంటే కేసీఆర్ ప్రకటించలేదు, కానీ కొప్పుల ఈశ్వరు ప్రారంభిస్తే కవిత పోయిందని చెప్పదలుచుకున్నావు. అంటే కేసీఆర్ అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి నువ్వు డైరెక్ట్ కేసీఆర్ ఒక తల్లిని, రేవంత్ రెడ్డి ఒక తల్లిని చూపించారని చెప్పలేకపోతున్నావు. నువ్వు చెప్పలేక నువ్వు బొంకులు బొంకుతా ఉన్నావు. బొంకు ఎంతగానో బొంకుతావు చూద్దాం. ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది, కవిత కిరీటం లేదు. ఆ విగ్రహానికి ఏ చీర ఏ కలర్ ఉన్నదో సేమ్ కలర్ చీర కవిత కట్టుకొని వచ్చింది. ఆమె జాకెట్ ఏ కలర్ ఉన్నదో విగ్రహానికి కవిత వేసుకున్న జాకెట్ కూడా అదే కలర్ ఉన్నది. ఆ జాకెట్ అంచు, విగ్రహానికి జాకెట్ అంచు ఏ కలర్ లో ఉన్నదో కవిత గారి జాకెట్ అంచు అదే కలర్ లో ఉన్నది. ఓకే, ఆఫ్ కోర్స్ ఉండొచ్చు. ఆ విగ్రహానికి ఏ చీరకు ఏ అంచు ఏ కలర్ లో ఉన్నదో కవిత కట్టుకున్న చీర అంచు అదే కలర్ లో ఉన్నది. బహుశా ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది, ఒడ్డానం ఉన్నది. బహుశా కవిత రెండులో మొత్తం రూపం అంతా ఒకటి. నేను అది మరో ప్రెస్ మీట్ లో ప్రదర్శిస్తాను. చెప్పు. అంటే ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తల్లి పేరుతో ఎవరు చూపెట్టదలుచుకున్నాడంటే ఆమె విలేకరులకు ఇచ్చిన సమాధానం ప్రకారం ఆమె చెప్పింది. ఆమె తెలంగాణ తల్లి విగ్రహాన్ని పోయిన రోజు కూడా అదే కళ పట్టుకొని సేమ్ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసింది. అలా బహుశా రేవంత్ రెడ్డి గారికి అది నచ్చలేదు. ఎట్లా అంటే బిడ్డ రూపం తీసుకొచ్చి మాకు తల్లి అని చెప్తావా? మీ బిడ్డ రూపం తీసుకొచ్చి నా తల్లి అని చెప్తావా? తెలంగాణ తల్లి అంటావా? మీ బిడ్డ రూపం మేమెందుకు ఒప్పుకుంటాం? మా తల్లి రూపం నేను పెడతాను, ఈయన తల్లి రూపం తీసుకొచ్చాను. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఎవరు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇది వాస్తవం కాదు, నేను అన్నమాట కాదు బ్రదర్. అన్న చిరునవ్వు చాలా బాగుంది. చిరునవ్వు నేను ఎవరి తల్లి రూపం? ముసి నవ్వులలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ తల్లి పేరుతో తల్లి అని చెప్పిండో, ఓకే
మరి ఆమె ఎవరి తల్లి? ఇప్పుడు కేసీఆర్ పెట్టిందేమో కవిత రూపం అంటున్నారు కదా, బిడ్డ రూపం అంటున్నారు కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఎవరి రూపంలో ఉన్నది? అబ్బా ఇప్పుడు చూపి. బహుశా ఈనాడు రూపం కాదు కాదు. వాళ్ళ తల్లి. ఎందుకు ఇంత సంతోషపడుతున్నా అర్థమవుతుంది కృష్ణ. ఈనాడు పత్రిక మీద కొంత అందరికి గౌరవం ఉంటుంది కొంత. అబ్బో మీకు ఈనాడు పత్రిక ఏమొచ్చింది? ఈనాడు పత్రికకి దడవు అమ్మ గుర్తుకొచ్చింది. ఆహా, ఎవరమ్మ గుర్తుకొచ్చింది? మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. బహుజనులు పిడికిలు బిగించి పోరాటం సాధించుకున్న తెలంగాణలో వారి ఆకాంక్షల మేరకు తండాలు, గూడాలు, మారుమూల పల్లెల్లో జనబాహుల్యంలో ఉన్నది తెలంగాణ తల్లి. నాకు ఈ విగ్రహాన్ని చూసినప్పుడు చిన్నప్పుడు మా అమ్మ ఏ విధంగా ఉండేదో అలాగే కళ్ళ తట్టినట్టు గుర్తొచ్చింది. అందరు నవ్వురి పక్క 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 నవ్వురి. కేసీఆర్ కూతురు మనకు తల్లి అవుతుంది, రేవంత్ రెడ్డి తల్లి మనకు తల్లి అవుతుంది. మన తల్లులు వాళ్ళ తల్లులుగా. బా ఏం చెప్పినావన్నా కృష్ణ, నిజంగా ఇంత దౌర్భాగ్యం వద్దంటే రేవంత్ రెడ్డి గారు ఏమనంటే నా తల్లి గుర్తొచ్చిందంటే తెలంగాణ ఇంకెవరన్నా ఈ భూమి మీద తన తల్లిని తప్ప చచ్చినా బతికినా తన తల్లిని తప్ప ఎవరిని గొప్పగా ఊహించుకోరు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసి నా తల్లిని గుర్తు చేసుకుంటా అన్న పాపానికి రేవంత్ రెడ్డి గారు తల్లిని గుర్తు చేసుకున్న పాపానికి అపనిందల పాలు కావాల్సి వస్తా ఉంది అన్న కృష్ణ. ఇదెక్కడి న్యాయం నాకు అర్థం కాదు. ఆనాడు చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నా తల్లి ఎట్లుందో అట్లా అన్నాడు. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడు, ప్రతి తెలంగాణ వ్యక్తి, తెలంగాణ పౌరుడు ఖచ్చితంగా నా తల్లి రూపమే అనుకుంటారు. నేను చిన్నగా ఉన్నప్పుడు నా తల్లి ఇట్లా ఉన్నాయి అనుకుంటారు. ఎందుకంటే తల్లుల కలర్ వేరైనా, రంగులు వేరైనా లేకపోతే కలర్ వేరైనా, వాళ్ళ యొక్క అది హైట్ ఎత్తు ప్రవరం వేరైనా ఖచ్చితంగా తన తల్లులను గొప్పగానే ఊహించుకుంటారు. సాధారణ మహిళకు ఉన్నటువంటి ఒక కిరీటం ఉంటే, ఒక 4 చేతులు 5 చేతులు ఉంటే మనుషులు కాదు దేవతలు అనుకుంటారు. దేవతలు గారు ఇలా ఎవరెవరినో లేనివి ఉన్నట్టు మనుషులు ఎవరు కిరీటాలు పెట్టుకొని ఇట్లా ఉంటారని ఒక ఏషములు వేసినట్టే ఉంటుంది. అవన్నీ ఊహలు మాత్రమే. నిజానికి మనుషులు తల్లులు ఎట్లా ఉండాలి? పొలాల్లో పంటలు ఎవరు నిజమైనటువంటి తల్లులు? ఎండకు ఎండి వానకు తడిసి చలిలో వరికి పంటలను మొత్తం కోసి విత్తనాలు వేసి కలుపు తీసి పైరును కాపాడి పైరును కోసి కుప్ప నూర్చి గింజలు ఎండబెట్టి ఆహార పదార్థాలుగా ప్రజల కడుపు నింపుతున్నటువంటి తల్లిల యొక్క రూపమే మన తెలంగాణ తల్లి. అక్కడ రేవంత్ రెడ్డి గారు నా తల్లిలాగా ఉంది అని చెప్పుకోవడం అది మన అందరి యొక్క అదృష్టంగా భావించాలి. తెలంగాణ తల్లిని నా తల్లితోనే పోల్చుకున్నాననే గొప్ప విషయాన్ని మనం గౌరవించాలి. ఇలా సేమ్ అందరూ కూడా అదే ఉండాలి. అందరంటే మన దేశంలో ఉన్నట్టు 1 కోటి మందిలో ఒకరు లేకుండా ఒకరిని పోలినట్టు ఇంకోరు ఉండరు. కానీ మీరు వాళ్ళతోనే పోల్చుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. ఈ విగ్రహం మీద మొత్తం మీద ఈ దుర్భాషలు, ఈ దౌర్భాగ్యాలు మంచివి కావు అని నేను అంటా ఉన్నాను. తెలంగాణ తల్లిని విగ్రహాన్ని అధికారికంగా కేసీఆర్ పెట్టలేదు. శిల్పి చేతిలో ఉంటుంది. రూపం ఏదైనా శిల్పి ఎవరి ముఖం లేకుండా సాధారణంగా ఒక అట్రాక్టివ్గా చూడంగానే దండం పెట్టేలా అనిపించే విధంగా సాధారణంగా ఉండాలి. సాధారణ మహిళలు మాత్రమే తల్లుల్లాగా ఉండాలి. కిరీటాలు పెట్టుకున్న వాళ్ళే తల్లులు గారు. అన్నం పెట్టి ఈ దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు కూడా తల్లులే. సాధారణంగా ఉండాలని చెప్పినప్పుడు మీరు చెప్పిన విధానాన్ని బట్టి ఆ యొక్క శిల్పి తయారు చేసినటువంటి విధానం, ఆ యొక్క విగ్రహ శిల్పకారుడు చేసినటువంటి విధానాన్ని మనం గౌరవించాలి. కేసీఆర్ అధికారికంగా పెట్టలే, రేవంత్ రెడ్డి గారు అధికారికంగా పెట్టారు. ఇదే తేడా. కానీ అట్లా నేను కేసీఆర్ కూతురు లేక ఉండదనుకొని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తల్లి లేక ఉందనుకొని రెండింటితో పెట్టి ప్రజలకంతా తప్పుడు సంకేతం ఇవ్వడం అంత కరెక్ట్ కాదు. ఇది అంత మంచిది కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా.